పలికెదవమ్మవలే మా ప్రియతమ తల్లి నీవే ఫాతిమ మాత లూర్దు మాత వేళాంకణి మాత ఏ పేరుతో కొలచిన ఎన్నడు పిలిచిన పలికెదవమ్మవలే మా ప్రియతమ తల్లి నీవే దేవుని మాత మా ప్రియదాత పాపుల
కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, జూబిలీ అంటే ఒక పండుగ. ఆ పండుగ ఇప్పుడు అయిపోయింది. సెంటర్ నుంచి ఇక్కడికి వచ్చాం, పండుగ అయిపోయింది. రెండవది జూబిలీ అంటే దేవునికి కృతజ్ఞతలు చెప్పడం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చుదురుగాక. అన్యాయంగా అర్జించిన దానిని ప్రభువుకు అర్పింపకము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఆయన పేదలకు అన్యాయము చేయడు, బాధితుని మొరను అశ్రద్ధ చేయడు, అనాథ ప్రార్థనను అనాధారము చేయడు, వితంతువు వేడుకలు పెడచగిన పెట్టడు. హృదయపూర్వకముగా తనను సేవించాలని ప్రభువు అంగీకరించడు. అతని ప్రార్థనలు ఆకాశములకు ఎక్కిపోవు. దీనుని వేడుకలు మేఘమండలమును దాటిపోవు. మహోన్నతుని సమక్షము చేరి కానీ అది ఆగదు. ప్రభువు జోక్యము చేసుకొని దీనాకునికి న్యాయము దయచేసి దుష్టుని శిక్షించే వరకు అది అతనిని వదలదు. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. ఇటలీ దేశం అయితే ఆ గేటు దాటి మనం వాటికన్ సిటీలోకి రావాలి. వాటికన్ దేశంలోకి. సిటీ అంటే 150 ఎకరాలు, 116 ఎకరాలు. దానిలోకి రావడానికి నేను మామూలుగా దర్శనమిచ్చింది అని ధృవీకరించింది. ప్రపంచ చరిత్రలో 2 అద్భుతాలు. మరియ తల్లి దర్శనాలు 2. ప్రపంచానికి ఎక్కడా కూడా మరియ తల్లి దర్శనాలను శ్రీ సభ అంగీకరించలేదు. 2 దర్శనాలు. ఒకటి ఫాతిమాలోను, ఒకటి లూర్దులో. తర్వాత పునీత ఫౌస్టినమ్మ గారికి, తర్వాత హంగేరియా దేశంలో ఒక స్త్రీకి తిరుహృదయ ప్రభు, మరి ఫౌస్టినమ్మ గారికి పోలాండ్ దేశంలో కారుణ్య ప్రభు దర్శనమిచ్చారు. అది కూడా శ్రీ సభ ధృవీకరించింది. అంతే తప్ప చెప్పినటువంటి వాళ్ళందరూ ఈరోజు దేవుణ్ణి మేము చూసాము, యేసు ప్రభు మాకు కనిపించాడు, మరి దిక్కులేని వారిని, అనాథలను పీడించే వారిని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారిని శిక్షించే వరకు ఆ ప్రార్థన దేవుని సన్నిధిలోనే ఉంటూ ఉంది అని ఈరోజు శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథంలో మనం చదివినటువంటి వాక్యం మనకు చాలా చక్కని సందేశం ఇస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డల, మరి ఈ సందర్భంగా మరి ఆ పేదలైనటువంటి వాళ్ళు, అనాథలైనటువంటి వాళ్ళు, అణచివేయబడుతున్నటువంటి వాళ్ళు, విధవరాండ్ర ప్రార్థన అనే దేవుడు ఆలకిస్తే మరి మా ప్రార్థన ఏంటండి అని మనం ప్రశ్నించుకోవచ్చు. మరి నేను చేసేటటువంటిది ప్రార్థన కాదా? నా ప్రార్థనను దేవుడు అంగీకరించడా? నా ప్రార్థన వృధాయేనా అని మనం ప్రశ్నించుకోవచ్చు. అయితే
ఇక్కడ వాక్యములో ఉన్నటువంటి ఒక గొప్ప సందేశం ఏంటంటే, పేదలైనటువంటి వాడు, విధవరాండ్రు, దిక్కులేనటువంటి వాళ్ళు, అణచివేయబడినటువంటి వాళ్ళకి ఈ లోకములో ఏ సంరక్షణ ఉండదు, సెక్యూరిటీ లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఆధారం ఎవరు? ప్రభువా నీవే దేవా మాకు ఆధారం. అవసరాన్ని విన్నపాన్ని దేవుడికి తెలియచేద్దాం. ప్రభువా, మా లియో జగద్గురువులను, మా జయరాపురి మేరపీఠాధిపతులను, గురువులను చేద్దాం. ప్రభువా, ఈ బిడ్డలమైన మేమందరము నమ్మకంతో విశ్వాసంతో విన్నవించిన మా విన్నపాలను దయతో ఆలకించి మీ చిత్తమైతే వాటిని మాకు దయచేయమని మా నాథుడు విభ్రకమైన యేసుక్రీస్తు ద్వారా వాడికి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. కూర్చోండి. అర్పణ గీతం యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతూ
బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభయల కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాను పొందుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీకు సత్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీరముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు జగజగులు మా జయరామ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసములను ప్రేమను దృఢపరపరు. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలోచింపు. దయగలిగి నలుదశల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచబడము. సహోదరి సహోదరులను మీ ప్రియమైన లోకంలో వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలోనికి చేర్చుకున్నాను. మీ మనవంచల చేసి మీ మహిమను వీక్షించుతూ నిత్యాధికారుల పొందుతుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా విజయించున్నాము. అతని ద్వారా నేను సకల మేలులను లోకమునకు దయచేస్తున్నాము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపు. గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించడి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నేను ఎంతో పాత్రలు కానీ నా స్వస్థత పొందుదును.
క్రీస్తు శరీర రక్తములను నిత్య జీవులు కాపాడును గాక. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే విమతికముగా ప్రేమిస్తున్నాను. మీకు నా పాపము చేత ద్రోహం చేసిన వలన మహాస్థాపన స్వామి, మహాకృపణ స్వామి, మహాత్మ స్థాపన స్వామి, ఇక మీదట ఒకనాటిని ఇక మీ పాపము చేయని నిండు మనసుతో ఎక్కడికి చేస్తున్నాను. ఆమేన్. తర్వాత రెండవదిగా మన గురువుగా అభిషేకించినటువంటి ఉన్నటువంటి మన పీఠాధిపతులు జయరాపుల మేర తండ్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ బిషప్ గారి గుర్తు చేసుకుంటూ వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పూజానికి మన మధ్యకి చేసినటువంటి గురు పొంగవులందరికీ కూడా అక్కడ నుండి ఫాదర్ గారు, ఫాదర్ కిషోర్ గారు తాలూకు విచారణ, ఆ ఫాదర్ గారు కూడా ఈ సంవత్సరం తన గురుత్వ జూబిలీని జరుపుకున్నారు. కిషోర్ ఫాదర్ గారికి, తర్వాత మన మార్టిన్ ఫాదర్ గారి గురుకులు విచారణలో పనిచేస్తున్నారు. తర్వాత ఫాదర్ నతానియల్ గారు, ఈయన పేరు ఫాదర్ నతానియల్, ఈరోజు మన వాక్యాన్ని అందించిన వారు అంతేశ్వరం విచారణకర్తలు. తర్వాత మా పెద్దన్నయ్య రెవరెండ్ ఫాదర్ పివి ప్రసాద్ వరంపాలెం విచారణకర్తలు. మాకు అన్నీ ఆయన, మాకు ఏది కావాలన్నా కూడా ముందుండి మమ్మల్ని ఉత్సాహపరుస్తూ సపోర్ట్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయమంటూ తర్వాత మన ఈ చర్చి కూడా నిర్వహించారు ఆయన. తర్వాత ఫాదర్ కళ్యాణ్ అప్పుడు మంచి ఫ్రెండ్, చాలా బాగా ఉంటాడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నేను పెద్దోడైనా ఆయన చిన్నవాడే నన్ను బాగా చూసుకుంటాడు ఫాదర్ కళ్యాణ్. తర్వాత మన బాసాని చోట్ల తర్వాత ఫాదర్ డానియల్ గారు తమ్ముడు నాతో చాలా బాగుంటాడు. ఎన్నగుడి విచారణకర్తలు, ఎన్నగుడిలో మహాదేవాలయాన్ని దాదాపు 1 కోటి రూపాయలు పైన వెచ్చించి నిర్మిస్తున్నారు, నిర్మాణంలో ఉంది. మీరు కూడా ఎవరైనా దేవాలయం నిమిత్తం విరాళాలు ఇవ్వాలంటే కూడా ఇవ్వవచ్చు ఆ ఫాదర్ గారికి. చివరిగా మన గురువు గారు మన విచారణకి ఒక మంచి పునాదిని వేసినటువంటి రెవరెండ్ ఫాదర్ కౌజు బాలస్వామి గారికి గట్టిగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి త్యాగకారణి, ధర్మవరం
చూపింది. ఈ సంఘాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరికీ, ఆ సంఘాన్ని నడిపించేటువంటి ఆ సంఘ ఉపదేశులకి, సంఘ పెద్దలకి, యువతి యువకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. అద్భుతం. ఏంటి అద్భుతం? ఏమిటి అద్భుతం? ఇక్కడ మీకు కనపడంత అద్భుతం ఏంటి? అద్భుతం 10 గంటల జ్ఞానం ఉన్నారంట. అద్భుతం. ఇంకా 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 అది ఏంటి అద్భుతం? మీరే మీరే ఒక అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరే ఒక అద్భుతం. నిజంగా నేను ముక్తేశ్వరుడు ఫాదర్ గారు నాకు చూపిలి చేశారు. మీరు ఈరోజు చేసినట్టు ఆయన కూడా చేశారు. ఆ రోజు వాళ్ళకు ఒక మాట చెప్పారు, నేను మీ ప్రేమకి ఫిదా అయిపోయాను. ఈరోజు నేను పంకిడి సంఘస్థులకి, పంకిడి విచారణ మీ అందరికీ, మరి ముఖ్యంగా పంకిడి ఈరోజు పంకిడిలో ఉన్నటువంటి విశ్వాసులే ఈ జూబిలీ కార్యక్రమాన్ని అంతా వాళ్ళ భుజాల మీద వేసుకొని వాళ్ళ ఖర్చులతోనే, అది పైసా ఖర్చు లేదు, మొత్తం వాళ్ళే చేశారు. కాబట్టి పంకిడి ప్రజలకి, సంఘస్థులకి నిజంగా మీ ప్రేమకి, అభిమానానికి డబుల్ ఫిదా అయ్యాయి. అంటే ఇంత ప్రేమాభిమానం అన్నయ్యా అంటే మీకు అవకాశం ఇస్తేనే చూపిస్తారు, అది చూపించు. అప్పుడు అనిపించింది ఇక్కడి నుంచి ఏదో ఒక అవకాశం ఇస్తూనే ఉంటారు, మీకు ప్రేమ చూపిస్తూనే ఉంటారు అనుకున్నాను. కానీ నిజంగా చాలా 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 హ్యాపీ. అయితే దానికి కారణం పంగిడి గ్రామస్తులు అందరూ కూడా, ముఖ్యంగా యువత. మా పంగిడిలో సెయింట్ జోసెఫ్ ఆర్ట్స్ యూత్ వాళ్ళు 20 మంది మంచి చాపు లాంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళే ఉదాహరణ వేసుకొని ఈరోజు బయట జరిగింది కదా, బయట జరిగిన ఊరేగింపు అన్నీ వాళ్ళే ఏర్పాటు చేస్తుంటే మా ఆర్ఎస్ఎం యూత్కి ప్రెసిడెంట్ గౌరీ, తర్వాత వీరునాటి పొడవాళ్ళలో సన్నీ, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే మిగిలిన కిరణంతా పేరు చెప్పలేదు. మా దయచేసి 20 మంది పేరు చెప్పలేదు. చెప్పరా? అమ్మో అంటే చెబుతూ పోపడతారు. 20 మంది తెలుసు, మా పిల్లలందరూ తెలుసు, మంచోడు చెప్పలేనివారు. 20 మంది యూత్ నిజంగా చాపు లాంటి వాళ్ళు. నిజంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఏదైనా చేసి చూపిస్తారు. గివ్ మీ ఆపర్చునిటీ, ఐ ప్రూవ్ మై సెల్ఫ్ అన్నట్టుగా ఈరోజు నిజంగా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. చాలా బాగా చేశారు. నాతో కూడా డ్యాన్స్ చేయించారు. వాళ్ళందరికీ, పంగిడి యువతి యువకులకి, సంఘ పెద్దలకి, స్త్రీ పురుషులకి, మన ఉపదేశి మాస్టర్ విజయ్ కుమార్ గారికి, మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక పక్షి జాతిలో ఒక అరుదైన పక్షి పెలికాన్. అది గురువు పూజ వస్త్రాల మీద పక్షిని ముద్రిస్తారు. పీఠం మీద కూడా ఆ పక్షిని ముద్ర వేస్తారు. చాలా చోట్ల ఈ ప్రబలకుల మందస్సు మీద కూడా ఆ పక్షి బొమ్మ వేస్తారు. దేనికి? కరువు వచ్చినప్పుడు, తినడానికి ఏమీ లేనప్పుడు పెలికాన్ పక్షి తన పిల్లలకి తన పొడవాటి ముక్కుతో ఒకవైపు గాయం చేసుకుని తన శరీరాన్ని, ఆ గాయం ద్వారా జాలువారే రక్తాన్ని ఆ పక్షి పిల్లలకి పోషిస్తుంది. అదే పక్షి పిల్లలో ఏదో ఒక బ్యాక్టీరియా వచ్చో, ఏదో ఒక జంతువు కరిచో మరణించి గూట్లో ఉండిపోతే, ఈ తల్లి పెలికాన్ పక్షి తన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని తన పొడవాటి ముక్కుతో
పొడుచుని పీల్చి ఆ రక్తాన్ని మరణించిన ఆ బూట్లో ఉండి మరణించిన పక్షికులపై చల్లుతుంది. పక్షికుల బూట్లో ఉండి మరణిస్తే తన శరీరంలో ఉండే సజీవమైన రక్తాన్ని తీసి ఆ పక్షికులపై స్ప్రింకిల్ చేసినప్పుడు చల్లినప్పుడు తన రక్తాన్ని చల్లినప్పుడు మరణించిన పక్షులలో ఆ రక్తం సోకగానే అవి జీవంలో ప్రవేశిస్తాయి. కథోలిక చర్చిలో పెలికాన్ పక్షి బొమ్మ ఈ గురువు వస్త్రంపై వేస్తారు, ఈ పేపర్పై వేస్తారు, ఈ కవనల మీద కూడా ముద్రిస్తారు. మీ ఫాదర్ గారే ఒక పెలికాన్ పక్షి. మీ ఫాదర్ గారే ఒక పెలికాన్ పక్షి. నశించిపోతున్న సంఘాన్ని విశ్వాసంతో నింపడానికి తనను తాను బలి చేసుకుంటూ తనను తాను ఇచ్చుకుంటూ అహర్నిశలు కృషి చేస్తూ క్రీస్తు ప్రభు సంఘాన్ని నిలబెడుతూ ఉన్నారు. దానికి కారణం ఈ గుడి. అందుకు మీరు ఎంతైనా అభినందనీయులు, ఎంతైనా శ్లాఘనీయులు. మీరు నిజంగా దేవుడి వరమును పొందిన వారు. పెలికాన్ పక్షి తన జీవితాన్ని తాను బలి చేసేస్తూ ప్రాణం పోస్తుంది. వీరు కూడా యేసుక్రీస్తు విశ్వాసానికి బలైపోతూ అదే విశ్వాసాన్ని పెంచడానికి కంకణ కట్టుకొని ఉన్నారు. కంకణ కట్టుకొని ఉండడంలో మాత్రమే కాదు, 25 వసంతాలు గురువుగా ఎంతో మందికి జ్ఞాన స్నానం, ఎన్నో పెళ్లిళ్ళు చేశారు, ఎంతో మందికి దివ్య సంప్రసాదం ఇచ్చారు, ఎంతో మందికి క్రీస్తు ప్రభువుని తెలియని వారికి అందించారు. When I look at you, I look at the figure of Christ. నీలో నేను చూసేది యేసు ప్రభుని అనే మాట ఆయన జీవితం ద్వారా మనందరం నేర్చుకుంటూ చక్కని మాటలు తమ్ముడు నతానియల్ ఫాదర్ గారు, మా సహోదరుడు, మా ఫ్రెండ్ అమృతరాజు ఫాదర్ గారి గురించి చెప్పినందుకు నేను ఎందుకు ఈరోజు నేను రానని చెప్పాను. గొర్రపాలలో పెద్ద జనాలు ఈరోజు చాలా వచ్చారు. మరి ఎందుకు నాకు తెలియదు. రీసెంట్ గా జరిగిన తెల్లవాళ్ళ గురించి ఏమో తెలియదు. చాలా అలసటగా ఉంటే నేను రాను అంటే నువ్వు రాకపోతే దాచిపోతాను, నువ్వు రాకపోతే దాని చేస్తానన్నాడు. కళ్యాణ్ ఫాదర్ 3:30 ఫోన్ చేసి చివరి ప్రార్థన అయిపోయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పూజలందరూ సిస్టర్స్ తో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి గ్రూప్ ఫోటో తీసుకుంటారు. ఆ తర్వాత జూబ్లీ చేసినటువంటి ఫాదర్ గారిని సత్కరించడం ఈ మనమే చేయుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుగా. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దయచేసి అందరూ కూర్చోండి. మాతా వందనం, వేళాంకణి మాతా వందనం, మా ప్రియ మాతా వందనం.
సందేశం దయతో ఒసగితివి, శుభ సందేశం దయతో ఒసగితివి. ఫాతిమా మాతా వందనం, లూర్దు మాతా వందనం, వేళాంకణి మాతా వందనం, మా ప్రియ మాతా వందనం. ఫాతిమా మాతా వందనం, లూర్దు మాతా వందనం, వేళాంకణి మాతా వందనం, మా ప్రియ మాతా వందనం. పాపుల కోసం ప్రార్థన చేసి పరలోక తల్లి మోక్షపు వాకిలి. పాపుల కోసం ప్రార్థన చేసి పరలోక తల్లి మోక్షపు వాకిలి. దేవుని మాత క్రైస్తవ దాత, దేవుని మాత క్రైస్తవ దాత, ఒసగుము వరములను పరమున చేర్చగను, ఒసగుము వరములను పరమున చేర్చగను. ఫాతిమా మాతా వందనం, లూర్దు మాతా వందనం, వేళాంకణి మాతా వందనం, మా ప్రియ మాతా వందనం. ఫాతిమా మాతా వందనం, లూర్దు మాతా వందనం, వేళాంకణి మాతా వందనం, మా ప్రియ మాతా వందనం. ఫాతిమా మాత, లూర్దు మాత, వేళాంకణి మాత, ఏ పేరుతో కొలచిన ఎన్నడు పిలిచిన పలికెదవమ్మవలే, మా ప్రియతమ తల్లి నీవే. ఫాతిమా మాత, లూర్దు మాత, వేళాంకణి మాత, ఏ పేరుతో కొలచిన ఎన్నడు పిలిచిన పలికెదవమ్మవలే, మా ప్రియతమ తల్లి నీవే.